ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకుని చూచుకునుడి, మిమ్మును మీరే పరీక్షించుకునుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమటువంటి దేవుని వారలారా, మన విశ్వాసాన్ని మనమే పరీక్షించుకోవాలంటండి. ఎలా పరీక్షించుకుంటాం? దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకుందాం. ఏమండి, క్రైస్తవులైనటువంటి మనము అపోస్తుల బోధలో ఉండాలి. అపోస్తులు ప్రతి ఆదివారమున సంఘముగా కూడుకున్నారు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట, మీరు సంఘముగా కూడుకొనుట మానకండి అని. ప్రేమటువంటి దేవుని వాళ్ళారా, నెలకి ఎన్ని ఆదివారాలండి? సుమారుగా 4 ఆదివారాలండి. అంటే 4 రోజులు. ఈ 4 ఆదివారాలు క్రమము తప్పకుండా చర్చికి వచ్చిన వారితో దేవుడు చెప్తున్నటువంటి మాట, బల నమ్మకమైనటువంటి దాసులారా. ఏమండి, మనలో ఎంతమంది అయితే ఈ 4 ఆదివారాలు నెలలో క్రమం తప్పకుండా ఖచ్చితంగా దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారో వారితో దేవుడు అంటున్నటువంటి మాట అండి ఇది. ప్రేమటువంటి దేవుని వారలారా, ఒక ఉద్యోగానికి రోజు వెళ్తేనే జీతం వస్తుంది, అలానే ఉద్యోగంలో ఉంచుకుంటారండి. అలా కాకుండా క్రమము లేకుండా ఇష్టానుసారంగా డ్యూటీలు చేస్తే జీతం రాదు, అలానే ఉద్యోగం నుంచి డిస్మిస్ అంటారండి. ప్రేమటువంటి దేవుని వాళ్ళరా, యేసయ్య కూడా ఒక చక్కని ఉపమానం చెప్పాడండి. ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చాడు, మరొక వ్యక్తికి 2 తలాంతులు ఇచ్చాడు యజమానుడు. అయితే 5 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి మరొక 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చినటువంటి వ్యక్తి మరొక 2 తలాంతులు సంపాదించాడు. వారిని చూసి యజమానుడు అంటున్నాడు, బలా నమ్మకమైనటువంటి దాసులారా అని. అయితే ఇంకొక వ్యక్తి అన్నాడండి, 1 తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మాత్రము ఆ 1 తలాంతునే యజమానుడి దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏమన్నాడో తెలుసా అండి? ఇతను తీసుకుని వెళ్ళి బయట ఉన్నటువంటి ఆ చీకటి ప్రదేశంలో వేయండి అన్నాడండి. అక్కడ పండ్లు కొరుకుట, ఏడుపును ఉంటుందని యజమానుడు అన్నాడండి. ప్రేమటువంటి దేవుని వర్లరా, ఒకసారి మన గురించి మనం ఆలోచిద్దాం. క్రైస్తవులైనటువంటి మనందరము కూడా డ్యూటీలో ఉన్నామండి. మనందరికీ ఒక బాధ్యత ఇచ్చున్నాడండి. ప్రతి ఆదివారం సంఘముగా కూడుకొనుట మానకండి. ఏమండి, ఆజ్ఞను మనము శిరసా వహిద్దామండి. ప్రేమటువంటి దేవుని వారలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీకు నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే, ఇంతవరకు మీరు చర్చికి వెళ్ళడము నిర్లక్ష్యంగాను, ఏమండి క్రమము లేకుండా ఉంటే దయచేసి మీ మనసు మార్చుకోండి. మీ మనసు మార్చుకొని దేవుని మందిరానికి ఏదైనా బలమైన కారణం ఉంటేనే తప్ప చర్చికి రాకుండా ఆగొద్దండి. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చి ఆశీర్వదించి దీవించి ముందుకు నడిపించునుగాక. అందరికీ వందనాలండి.